విశాఖ నగరం కొత్త శోభను సంతరించుకుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న సిఐఐ సమ్మిట్ కోసం స్టీల్ సిటీ ముస్తాబైంది. విశాఖలోని ప్రధాన మార్గాలన్నీ విద్యుత్ దీప కాంతులతో కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయ ఫౌంటైన్లు, ఇతర అలంకరణ వస్తువులు కనువిందు చేస్తున్నాయి. విద్యుత్ దీపాలలో బీచ్ రోడ్ మెరుస్తోంది. భాగస్వామ్య సదస్సు కోసం వచ్చే ప్రతినిధుల కోసం ఇప్పటికే హోటల్ గదులు సిద్ధం చేశారు. విదేశీ అతిథులు ప్రత్యేకంగా బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గూగుల్ డేటా సెంటర్ రాక సూచికగా వైజాగ్ లో చివరి జీ అక్షరం పెద్దగా గూగుల్ ఫాంట్ తో ప్రతి దగ్గర దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రేపటి నుంచే వైజాగ్ లో సిఐఐ సమ్మిట్ కొనసాగనుంది. దీంతో అక్కడికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చేరుకున్నారు. అయితే 4 రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు విశాఖలోనే గడపనున్నారు. రేపటి నుంచే వైజాగ్ లో సిఐఐ సమ్మిట్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రేపు ఎల్లుండి విశాఖపట్నంలో కొనసాగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నింటి పూర్తి చేసి సర్వం సిద్దమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం చేరుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు అటు లోకేష్ ఈ రోజు బిజీగా విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ కి ముందే గడపనున్నారు. ఈ రోజు అత్యంత కీలకమైన సమావేశాలను చంద్రబాబు నిర్వహిస్తుండగా లోకేష్ పలు కీలకమైనటువంటి ఐటీ కంపెనీలకు సంబంధించి 4 కంపెనీలకు శంకుస్థాపనలు చేయబోతూ ఉన్నారు. నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జర్మనీ, సింగపూర్ వంటి పలు దేశాలకు చెందిన ప్రతినిధులతో కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అపారమైన వనరులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వివరించి కొన్ని పెట్టుబడులకు సంబంధించి ఆకర్షించే ప్రయత్నాలు చంద్రబాబు చేయబోతూ ఉన్నారు. దాంతో పాటుగా కూడా విశాఖపట్నం ఎకనామిక్ గ్రోత్ కి సంబంధించి పలు కీలకమైన అంశాలను అధికారులతో చర్చించబోతూ ఉన్నారు. సమీక్ష చేసి విశాఖపట్నం ఎకనామిక్ గ్రోత్ లో ఏ రకంగా ఏ రంగాల ద్వారా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయన్న దాని మీద చంద్రబాబు ఈ రోజు సమావేశాన్ని నిర్వహిస్తారు. అంతేకాక మరోవైపు నారా లోకేష్ ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ సెజ్లో 4 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అత్యంత కీలకమైనటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా నారా లోకేష్ ఈ రోజు భూమి పూజ చేయబోతూ ఉన్నారు. అదే 4 కంపెనీలకు శంకుస్థాపన చేయడం, పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ముందే ఈ ఐటీ కంపెనీలన్నీ తరలి వస్తుండటంతో విశాఖపట్నంలో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ కొనసాగుతుంది. మరోవైపు రేపు ఉదయం ఈ సిఐఐ సమ్మిట్ కు సంబంధించి ప్రారంభం కాబోతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ సమ్మిట్ ని ప్రారంభిస్తారు రేపు ఉదయం. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపరాష్ట్రపతికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఆహ్వానించబోతున్నారు. దీంతో పాటు కూడా ప్రపంచ దేశాలకు చెందిన దాదాపు 43 దేశాలకు చెందినటువంటి మంత్రులు, అదేవిధంగా రాయబారులు, కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, మరికొంతమంది మంత్రులంతా కూడా విశాఖపట్నం చేరుకుని ఇక్కడ సమ్మిట్ కి సంబంధించి హాజరవుతారు. ఆ తర్వాత సమ్మిట్ లాంఛనంగా ప్రారంభించిన తర్వాత సెషన్లు ప్రారంభం కాబోతున్నాయి. పలు సెషన్ల ద్వారా కూడా మొత్తం 4 రేపు ఎల్లుండి కలిపి 410 ఎంఓయూలను ప్రభుత్వం చేసుకోవడం ద్వారా కూడా 9.71 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు లక్ష్యంగా ఉన్నట్టు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే పలుమార్లు ప్రకటన చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మిట్ కి ఇప్పటికే సంబంధించి చంద్రబాబు అదేవిధంగా లోకేష్ పలు దేశాల్లో రోడ్ షోలను కూడా నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులను వివరించడం జరిగింది. ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకోబోతున్నారు. చంద్రబాబు వరుసగా వాణిజ్యవేత్తలందరితో కూడా భేటీ కాబోతున్నారు. నిన్న రాత్రే కొంతమంది ప్రారంభం చర్చించారు. అదేవిధంగా ఈ రోజు డిన్నర్ కూడా కొంతమంది వాణిజ్యవేత్తలకు చంద్రబాబు ఆహ్వానించి డిన్నర్ ఇవ్వబోతున్నారు. ఓవరాల్ గా ఈ సిఐఐ సమ్మిట్ సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వసన్నద్దమైంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ద్వారా కూడా అవకాశాలు ఇక్కడ పెరగబోతున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. సుమిత్ర, థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విశాఖలో ఇవాళ బిజీగా గడపనున్నారు. చంద్రబాబు సమక్షంలో నేడు పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. విశాఖలోని నోవాటెల్లో పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా యూరోప్ కోఆపరేషన్ ఫస్ట్ సస్టైనబుల్ గ్రోత్ అంశంపై జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. ASPP Pumps Limited, Renew Power, Balaji Action, Buildwell, Murugappa Group, Joule Group,
హీరో ఫ్యూచర్ ఇంజనీర్స్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం వైజాగ్ ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇక రాత్రికి స్పెషల్ మీటింగ్ ఆఫ్ సిఐఐ నేషనల్ కౌన్సిల్ కు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. మరోవైపు మంత్రి లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖలో డబ్ల్యూటీసీకి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఎండాడలో పనోరమా హిల్స్ వెనుక 10 ఎకరాల విస్తీర్ణంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా మొత్తం 1250 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 15,000 మందికి ఉపాధి కలగనుంది. రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేస్తారు.